నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు గాంధీ భవన్లో ఇవాళ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సమాలోచన గాలిపటాల కోసం చైనా మాంజా వాడొద్దని పోలీసుల హెచ్చరిక పక్షులు మనుషులకు ప్రమాదకరమని స్పష్టీకరణ పూరి తిరుపతి రైలు బోగీలో స్వల్ప మంటలు తుని అన్నవరం మధ్య జరిగిన ప్రమాదం రష్యాపై ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ చమురుకొంటున్న దేశాలపై 500% సుంకాలు పలు అంతర్జాతీయ సంస్థల నుంచి బయటకు రానున్న అమెరికా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్ ఉక్రెయిన్తో యుద్ధం ముగింపునకు రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మాస్కోను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ పచ్చజెండా ఊపారు ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ చైనాలపై సుంకాలను 500% పెంచేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ట్రంప్తో భేటీ అయ్యి పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు గ్రాహం తెలిపారు రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు రష్యా నుంచి చమురు కొని తద్వారా ఉక్రెయిన్తో యుద్ధానికి మాస్కోకు నిధులు సమకూరుస్తున్న భారత్ చైనా బ్రెజిల్ దేశాలు ఇకపై కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందన్నారు వీటిని ఉల్లంఘిస్తే ఆయా దేశాలపై 500% టారిఫ్లు విధించే అధికారం ఉంటుందన్నారు ఈ బిల్లుపై త్వరితగతిన ముందుకు సాగుతామన్న గ్రాహం దీనిపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు రష్యా చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది గతేడాది భారత దిగుమతులపై ట్రంప్ 50% సుంకాలు విధించారు ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న వేళ ఈ బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న పలు అంతర్జాతీయ సంస్థలు ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేసినట్లు శ్వేతసౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది మొత్తం 66 సంస్థలకు అగ్రరాజ్యం తన మద్దతును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది అందులో 31 ఐరాసకు చెందిన సంస్థలతో పాటు మరో 35 ఐరాసయేతర సంస్థలు ఉన్నట్లు వైట్ హౌస్ తెలిపింది భారత్ ఫ్రాన్స్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి కూడా యుఎస్ వైదొలుగుతున్నట్లు ప్రకటించింది యుఎన్ పాపులేషన్ ఏజెన్సీ యుఎన్ ఇంటర్నేషనల్ క్లైమేట్ నెగోషియేషన్ ఒప్పందంతో పాటు మరికొన్నింటి నుంచి కూడా బయటకు వస్తున్నట్లు తెలిపింది ఇకపై ఆయా సంస్థలు నిర్వహించే సమావేశాల్లో అమెరికా పాల్గొనదని వాటికి ఎలాంటి నిధులు అందించమని శ్వేతసౌధం స్పష్టం చేసింది ఉత్తర్వుల్లో పేర్కొన్న సంస్థల నుంచి అమెరికా వీలైనంత త్వరగా బయటకు వచ్చేందుకు తక్షణం చర్యలు ప్రారంభించాలని ట్రంప్ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించింది అమెరికా రక్షణ బడ్జెట్ను భారీగా పెంచేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది 2027 రక్షణ బడ్జెట్ను $1.5 ట్రిలియన్ చేర్చేలా ప్రతిపాదనలు చేసినట్లు ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ వెల్లడించారు ప్రస్తుతం పరిస్థితులు అత్యంత కఠినంగా మారాయని తమ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ ఏడాది రక్షణ బడ్జెట్ను $901 బిలియన్ నిర్ణయించిన ట్రంప్ సర్కార్ 2027 నాటికి 1.5 ట్రిలియన్లకు చేర్చేలా చర్యలు తీసుకోనుంది ఈ ప్రతిపాదన యుఎస్ స్వప్న సైన్యాన్ని నిర్మించడానికి వీలు కల్పిస్తుందన్నారు అంతకంటే ప్రధానంగా ఎలాంటి శత్రువుల నుంచి అయినా అమెరికాను సురక్షితంగా ఉంచుతుందని ట్రంప్ పేర్కొన్నారు రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక మిత్ర శత్రు దేశాలపై విధించిన సుంకాల ద్వారా పెరిగిన ఆదాయంతో సైనిక రంగంపై ఖర్చును పెంచేందుకు అవకాశం లభించిందన్నారు సరదాగా ఎగరేసే గాలిపటం క్షణాల్లో ప్రాణం తీసే ఆయుధంగా మారుతుందంటే నమ్ముతారా అవును వాటిని ఎగురవేసేందుకు వాడుతున్న చైనా మాంజాలే అందుకు కారణం అక్రమంగా వాడుతున్న నిషేధిత చైనా మాంజా మనుషులకే కాదు పక్షులకు మృత్యు శకటంగా మారనుంది మరి చైనా మాంజా గురించి చట్టం ఏం చెబుతుంది
సంక్రాంతి సంబరాలు విషాదంగా మారద్దంటే ఏం చేయాలి? పోలీసులు చేస్తున్న హెచ్చరికలు ఏంటి? తదితర విషయాలు వివరిస్తున్న డీసీపీ చంద్రమోహన్తో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి. సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తొచ్చేది పతంగులు. ఈ పతంగులను ఎగరేసేందుకు వినియోగించేటువంటి చైనా మాంజా వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చైనా మాంజాలు పక్షులకు ఉరితాళ్ళు అవుతుంటే మనుషులకు మృత్యు శకటాలుగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల వీటి బారిన పడి అనేక ప్రమాదాలు కూడా పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు డీసీపీ చంద్రమోహన్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, సంక్రాంతి సమీపిస్తున్న వేళ ఈ చైనా మాంజా వినియోగం కూడా పెరుగుతున్నట్టుగా కూడా తెలిసింది. దీన్ని అణచివేసేందుకు కావచ్చు, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి సార్? ఇప్పుడు చైనా మాంజా అనేది నిషేధం. దీన్ని ఎవరు అమ్మడం కానీ కొనడం కానీ వాడడం కానీ నేరం. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ బుక్ చేసి కేసులు ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయిందో వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా చూసుకుంటే ఇప్పటివరకు మేము ఒక 23 కేసులను బుక్ చేయడం జరిగింది. రీసెంట్గా నిన్న కూడా ఒక 252 టప్ప చెబుతుల్లో పట్టుకున్నాం. అంతకన్నా ముందు 345 బాబిన్స్ కుల్సుంపూర్లో పట్టుకున్నాం. ఎక్కడెక్కడైతే డంపులు ఉన్నాయో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఖచ్చితంగా వాటి మీద రైడ్ చేస్తున్నాం. చాలా స్ట్రిక్ట్గా ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం. అయినా కానీ కూడా కొందరు ఇటువంటి వాటికి భయపడకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం, తర్వాత మేము చేస్తే కేసులలో ఇన్వాల్వ్ అయ్యి జైలు పాలు అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీనివల్ల ఆల్రెడీ అనర్థాలు చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే చైనీస్ మాంజా దారం అనేది అసలే తెగకపోవడం వల్ల ఎవరైతే ఈ బైక్ మీద, ఎస్పెషల్లీ బైక్ మీద వెళ్తారో లేదంటే నడుచుకుంటూ వెళ్తారో వాళ్లకు గొంతు దగ్గర కట్ చేసుకొని పోయి చనిపోయిన సందర్భాలు మన లంగరౌజు పిఎస్ లిమిట్స్లో కూడా ఒకసారి జరిగింది. తర్వాత కొద్దిగా గాయాలు అవ్వడం, తర్వాత పక్షులు అయితే చాలా పక్షులు చనిపోవడం, జంతువులకు కూడా గాయాలు అవ్వడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అది పర్యావరణ పరంగా కూడా అది హితంగా కాదు. అది ఎన్ని సంవత్సరాలైనా కూడా భూమిలో కలిసిపోదు. కాబట్టి అది ఆ వేస్టేజ్ అది అట్లనే ఉంటుంది. ఎవరు దీన్ని వాడద్దన్నది మా సూచన. సో ఈ నిషేధిత చైనా మాంజా అనేది ఎక్కడి నుంచి రవాణా అవుతుంది, ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు ఏంటి సార్? ఇది ఇప్పటి వరకు మనకు ఈ అవుట్స్కట్స్లో ఉన్న గోడౌన్లకు వెళ్ళి తీసుకువస్తున్నట్టు మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా డీప్గా వెళ్ళాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఇక్కడ నుండి వచ్చిందా లేదంటే కొందరు ఢిల్లీ నుండి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. అది ఒకసారి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా డెవలప్ చేసి ఒకవేళ పక్కా క్లియర్ కట్ ఇన్పుట్ ఉంటే 100% మనం దేశంలో ఎక్కడికైనా టీమును పంపించి వాళ్ళను అరెస్ట్ చేసే ఏర్పాటు అయితే చేస్తున్నాం. సార్, ఇప్పటివరకు మీరు తీసుకునేటువంటి చర్యలు కావచ్చు, నమోదు చేసేటువంటి కేసులు కావచ్చు, చేసేటువంటి సోదాలు కావచ్చు, వీటి వల్ల వ్యాపారులు కావచ్చు, చైనా మాంజా విక్రయించే వాళ్ళకి ఏమైనా మార్పు వచ్చిందా? ఇంకా ఎంత మేర తగ్గించాల్సిన అవసరం ఉంది ఏంటి సార్? మేము 2 స్ట్రాటజీస్ని అవలంబిస్తున్నాం. ఒకటేమో కేసులు ఎలాగో కడుతున్నాం, స్ట్రిక్ట్గా దాని మీద ఎన్ఫోర్స్ చేస్తున్నాం డైలీ. అది కూడా కాదు, మంగళహాట్ ఏరియాలోనే ఎక్కువ మంది అని అంటారు, కానీ అలా కాకుండా మొత్తం 11 పోలీస్ స్టేషన్లో సైమల్టేనియస్గా డైలీ అనేది రేడ్స్ మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ నడుస్తున్నాయి. దాంతోపాటు అవగాహన కార్యక్రమం కూడా కల్పిస్తున్నాం. ఆటోల మీద ఫ్లెక్సీలు కట్టి తిప్పడం, తర్వాత వాయిస్ ఇవ్వడం, దానికి సంబంధించినవి ఎక్కడైతే ఈ బ్లూ కోల్డ్ పెట్రోకార్ ఎక్కువ గ్యాదరింగ్ ఉంటారో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా ప్యారలల్గా నడుస్తున్నాయి. ఇదంతా చెప్పిన తర్వాత కూడా వినకుండా ఉంటే కేసులు కట్టేసి వాళ్ళని జైలు కూడా పంపించడం జరుగుతుంది. సో ఈ తెగి వేలాడుతున్నటువంటి మాంజాల ద్వారా పశుపక్షాదులకే కాదు, ఇటు మనుషులు కూడా ఇబ్బందులు పడుతున్నారు, ప్రమాదాల బారిన పడుతున్నారు. కాబట్టి ఇటు వాహనదారులకు కావచ్చు, అలాగే పాదచారులకు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు ఏంటి సార్? కొంచెం ఈ సందర్భంలో మనము ఆచితూచి చేయడము, వెహికల్ డ్రైవ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఎక్కడైతే ఆ లొకాలిటీస్లో ఉన్న ప్రజలు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఏదన్నా చైనీస్ మాంజా అట్లా ఉంటే అది నాకు సంబంధం లేదులే అని అనుకోకుండా వాళ్ళ బాధ్యతగా ఎక్కడున్నా కానీ కూడా కొంచెం దాన్ని వాళ్ళకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ కర్రలతోని కానీ దేనితోనైనా తీసి అది చేస్తే మనం వేరే వాళ్ళను ఆ ప్రమాదం బారిన పడకుండా ఒకటి చేయొచ్చు. మా పోలీస్ ఆఫీసర్స్ కూడా మేము స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక మినిమం రెస్పాన్సిబిలిటీగా ఎక్కడైతే ఏ ఏరియాలలో ఇట్లా వేలాడబడి ఉన్న దారాలు చైనీస్ మాంజాతో ఉన్నాయో మా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అండ్ మున్సిపాలిటీ వాళ్ళతో కానీ లేదంటే ఈ డిజాస్టర్ వీళ్ళతోని ఒకవేళ హైట్ ఎక్కువ ఉండి అట్లుంటే మా తరపు నుండి కూడా మేము చాలా అవి కూడా రెస్క్యూ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఎవరికైనా ప్రజలకు అటువంటివి ఉంటే తక్షణమే మీరు ఇన్వాల్వ్ అయ్యి వాటిని తీసేస్తే
ఎటువంటి అనర్థాలకు జరగకుండా మనం చూసుకోవచ్చు. సో చివరిగా సార్, ఈ విక్రయాలు చైనా మాంజా విక్రయాలు జరిపే వారికి అలాగే సరఫరాదారులకు వీళ్ళందరికీ కూడా ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? అదే ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు అనేది ఎలాగో జరుగుతున్నాయి. దాంతోపాటు షీట్ ఓపెన్ చేయడం, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా వెనకాడకుండా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తంగా చైనా మాంజాకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు ఎవరు జరిపినా కూడా కఠిన చర్యలు తప్పవని డీసీపీ చెప్తున్నారు. అలాగే ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి. వారికి సమాచారం చైనా మాంజా క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి సమాచారం ఉన్నా కూడా వెంటనే పోలీసులకు కూడా తెలియజేయాలంటూ కూడా డీసీపీ చెప్తున్నారు. కెమెరామ్యాన్ పురుషోత్తంతో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతమే లక్ష్యంగా పీసీసీ విస్తృత స్థాయి సమావేశం కాసేపట్లో గాంధీ భవన్లో జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇందులో పాల్గొంటారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న ఎన్ఆర్ఈజీఎస్ అంటే మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ పేరుతో ఉన్న ఈ పథకాన్ని, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేసి అందులో ఉన్న మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈవేళ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో దీనిని ప్రధాన అంశంగా తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనిని మరింత ఉధృతం చేయాలా, ఏదైతే నిరసనలు వ్యక్తం చేస్తున్నాయో ఆ నిరసనలు మరింత ఉధృతం చేయాలా, ఊరా చేయాలా, మండలాలలో, నియోజకవర్గాలలో, జిల్లా కేంద్రాలలో కూడా చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేసే అవకాశం ఉండాలి. మొత్తం మీద ఈ కార్యక్రమంలో అనేక అంశాలు వచ్చినప్పుడు కూడా ఇదే ప్రధాన అంశంగా ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరొకవైపు ఫిబ్రవరిలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్కు సంబంధించి కూడా ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. మున్సిపాలిటీల వారీగా ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది, ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉంది, అక్కడ ప్రతికూలంగా ఉన్న చోట ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలా తదితర అంశాల మీద చర్చించనున్నారు. అదేవిధంగా వ్యూహ ప్రతివ్యూహాలు కూడా వాటి గురించి కూడా సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొంటారు కాబట్టి కార్యవర్గం అంతా పాల్గొంటారు. వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకొని అందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గట్టిగా చేసినప్పటికీ కూడా పార్టీ ఆశించిన స్థాయిలో మద్దతుదారులు గెలవలేదన్న ఒక అసంతృప్తి ఉన్నది. ప్రధానంగా దాదాపు 500 నుంచి 550 వరకు పంచాయతీలు కేవలం రెబల్స్ వల్లనే నష్టపోయినామని చెప్పేసి ఒక భావన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. అంతమందిని కోల్పోవడము పెద్ద వైఫల్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము యోచిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకున్నారు. ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎవరెవరు సమన్వయం చేయలేకపోయారు, రెబల్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2, 3, 4 కూడా నిలబడిన పంచాయతీలు ఉన్నాయి. అందువల్లనే అక్కడ కాంగ్రెస్ ఓట్లను పూర్తిగా చీల్చుకోవడం వల్ల మరొక వైపు అటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు పార్టీలు కూడా పార్టీలకు సంబంధించిన మద్దతుదారులు లబ్ధి పొందే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారకులైన వాళ్ళపైన ఇప్పటికే పార్టీ తీవ్రంగా పరిగణించి ఇప్పటికే వాళ్ళందరూ కూడా హెచ్చరించింది. ఈ సమావేశంలో కూడా దానికి సంబంధించి చర్చించనున్నారు. ఇదే విషయము, ఇదే వ్యవహారము రేపు జరగనున్న రేపు ఏదైతే పార్టీ గుర్తులతో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్లో పునరావృతం కాకుండా నిలవరించేదానికి ఈవేళ చర్చించనున్నారు. ఇలాంటి పునరావృతం అయితే పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకునేదానికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదని చెప్పే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కూడా వైఫల్యాలు లేకుండా ముందుకు వెళ్లాలన్న భావన కనిపిస్తోంది. అందువల్ల మున్సిపల్ ఎన్నికలతో పాటు అదేవిధంగా ఇటీవల ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కొన్ని పదవులు భర్తీ చేయాల్సింది దాదాపు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం చివరి క్షణంలో
కొంతమంది ఏదైతే కోర్ కమిటీలో ఉన్నారో ఆ కోర్ కమిటీ సభ్యులు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది ఆగింది. దానికి సంబంధించి కూడా ఈవేళ చర్చించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈవేళ కోర్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో కూడా సభ్యులు కాబట్టి కోర్ కమిటీలో ఉన్న 5 మంది సభ్యులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, వీళ్ళు 5 మంది కూడా కోర్ కమిటీ సభ్యులు ఇక్కడ కూడా సభ్యులు కాబట్టి ఈవేళ దాని గురించి కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండదు. ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా సవరించుకొని కార్పొరేషన్ల భర్తీ అనేది వీలైనంత త్వరగా చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా కుల సంఘాలకు సంబంధించి కులాలకు సంబంధించిన కార్పొరేషన్ ఉన్నాయి. ఈ కులాలకు సంబంధించిన కార్పొరేషన్ దాదాపు 11 నుంచి 12 దాకా ఉంటున్నాయి. ఈ 10-11 కూడా వీలైనంత త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ 2 కార్పొరేషన్లకు సంబంధించి కూడా భర్తీ చేశారు. మిగిలిన కులాలకు సంబంధించి కూడా భర్తీ చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో, చాలా జిల్లాలలో పార్టీ నాయకుల మధ్య పూర్తి స్థాయిలో సమన్వయం లేదు, విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల వల్ల పార్టీ నష్టపోతుందని కూడా రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. దానికి సంబంధించి కూడా చర్చ కొనసాగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఓవరాల్గా పార్టీ పరంగా సంస్థాగతంగా బలోపేతం ఏ విధంగా చేయాలా, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళితే అత్యధిక స్థానాలను దక్కించుకోగలుగుతుంది, అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు తిరిగి పునరావృతం కాకుండా నిలువరించడము ఏ విధంగా చేయాలి తదితర అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చించే అవకాశం ఉండదు. మరొక వైపు ఏదైతే ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొనసాగుతుందో ఈ ఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్చడము, అదేవిధంగా దాని యొక్క అమలు విధానం కూడా మార్చారు. ఈ రెండింటి మీద నిరసన వ్యక్తం చేసింది. ప్రధానంగా గాంధీ మహాత్ముడి పేరును తొలగించడం ద్వారా కుట్ర జరుగుతుంది. మొత్తం మీద ఈ పథకాన్నే పూర్తిగా లేకుండా చేసే కుట్ర జరుగుతుందని ఒక ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద మరింత ఉధృతంగా నిరసనలు చేయాలా, మండల స్థాయి వరకు కూడా, గ్రామాల స్థాయి వరకు కూడా ఈ నిరసనలు వెళ్లాలని చెప్పే భావనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దీనికి సంబంధించి ఇవాళ మరింత లోతైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కాసేపట్లో గాంధీ భవన్లో ఈ పిసిసి విస్తృత స్థాయి సమావేశము మొదలు కానున్నది. ఓవర్ టు స్టూడియో. మేడ్చల్ కీసర ప్రధాన కూడలి వద్ద దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్ పై దాడి జరిగింది. స్థానిక పాల వ్యాపారి కిరణ్ మేనేజర్ శ్రీనివాస్ పై తల్వార్తో దాడి చేశాడు. కిరణ్ కొద్ది కాలంగా కంపెనీకి బకాయిలు చెల్లించడం లేదని, దీంతో అతనికి పాల సరఫరా నిలిపివేయాలని శ్రీనివాస్ నిర్ణయించడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూరీ తిరుపతి రైలు B5 బోగీలో స్వల్ప మంటలు చెలరేగాయి. తుని అన్నవరం మధ్య ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బోగీలో విద్యుత్ ప్యానెల్ బోర్డు వద్ద దుప్పట్లకు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అదుపు చేశారు. రాజమహేంద్రవరం స్టేషన్ వద్ద బోగీని రైల్వే సిబ్బంది పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ వల్ల పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలు తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ నెల 5న సంభవించిన బ్లోఅవుట్ మంటలతో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామాల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ప్రభుత్వం వారిని పునరావాస కేంద్రాలకు తరలించింది. ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆ రోజు ఎగిసిపడిన అగ్ని కీలలు, భారీ పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. 2 రోజులుగా మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంటల తీవ్రత తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. చాలా భయపడిపోయామండి. పిల్లలు కాలేజీలో ఉన్నారు. చాలా టెన్షన్గా శబ్దాలకి చాలా భయవేస్తుందండి. వండుకునే అన్ని అక్కడ పడేసి కట్టుకున్న బట్టలతో వెళ్ళిపోయామండి. టెన్షన్ తోటి ప్రాణాలతో అయితే బయటపడ్డాం. 2 రోజులు ఉన్నారు బయట. 2 రోజులు ఉన్నాము. ఎలా చూసారు అక్కడ? బాగా చేస్తారండి. జనసేన పార్టీ వాళ్ళు అన్ని మనకి అనుకూలంగా చేస్తారు. ఇబ్బంది ఏమీ లేదండి అక్కడ. సరే, ప్రాణంతో అయితే బయటపడ్డాము. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు టెన్షన్ గానే ఉంది నాకైతే. వెళ్ళవచ్చారా? వెళ్ళకొచ్చేసారా? వచ్చేసాను. రాత్రి 10. 2 రోజులు అయితే అక్కడ ఉన్నామండి. రాత్రి 10 కల్లా పర్లేదు అన్ని తీసుకొచ్చారండి. కాకపోతే మాకు భయం అయితే అలాగే ఉందండి. ఎందుకంటే గుమ్మని మంటలు అయ్యి కదా, ఏ టైం ఏం జరుగుతుందో అని. కాకపోతే పండగ ఏమో దగ్గరగా ఉంది. ఏం చేయాలో మాకు తెలుస్తలేదండి. ప్రస్తుతానికి ఇలా ఉన్నామండి. పొద్దునైనా గ్యాస్ అయ్యి వెలిగించుకుంటే చాలా భయపడ్డామండి.
అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. పాడేరులోని ప్రతి సెంటర్లోనూ చలిమంటలు వేసుకుని ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. ఉన్ని దుస్తులు వేసుకున్నా గజగజ వణుకుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. అల్లూరు జిల్లాలో చలి తగ్గలేదు. తెల్లవారుజాము నుంచి కూడా చలి 11 గంటల వరకు ఈ చలి ఉంటుంది. పొగమంచు దట్టంగా వ్యాపించింది. చలి నరాలు తోడేసే విధంగా ఉంది. ఉన్ని దుస్తులు గ్లౌజులు వేసుకుంటే కానీ బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా చలిమంటలు వేసుకుంటున్నారు. చింతపల్లి వాతావరణ శాఖ ప్రకారంగా పాడేరులో 4.4, జీమాడుగులో అత్యల్పంగా 2.7, అరకువేలిలో 3.6, ముంచంగుట్టులో 3.5 కనిష్ట ఉష్ణోగ్రతలు నిన్న నమోదై ఉన్నాయి. ఈ రోజు కూడా చలి అలాగనే ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ పాడేరులో ఉన్నటువంటి స్థానికుల్ని అడిగి తెలుసుకుందాం. పాడేరులో ఉంటున్నాం, చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం, కానీ ఎప్పుడు ఇంత చలి ఎప్పుడు చూడలేదు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగా చలి బాగా ఎక్కువగా ఉంది. ఏ పని చేసుకోలేకపోతున్నాం. ఎండ వచ్చే వరకు కాళ్ళు చేతులు బాగా తిమ్ముర్లు వచ్చేస్తున్నాయి. మంట లేకపోతే కానీ ఉండలేకపోతున్నాం. చాలా ఘోరంగా ఉంది చలి అయితే మాత్రం. స్వెటర్లు, గ్లౌజులు, కాళ్ళకి సాక్స్లు లేకపోతే బయటికి రాలేకపోతున్నాం. ఇంట్లో నుంచి బయటికి రావడానికి చాలా కష్టంగా ఉంది. చలి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. పాడేరులో ఇంత ముందు కన్నా చాలా దారుణంగా ఉందండి చలి. గోడల నుంచి కూడా మంచు అన్నది వచ్చేస్తుంది. అసలు ఉండలేకపోతున్నాం. ఇంత చలిలో కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాల్సిన పరిస్థితి. ఇంకా స్వెటర్లు, సాక్స్లు, గ్లౌజులు లేకుండా బయటికి రాలేకపోతున్నాం మేము. ఇంట్లో కూడా అలాగే స్టవ్ల దగ్గర ఉండాల్సి వస్తుంది. ఆడవాళ్ళు అయితే బయట మగవాళ్ళు మంటలు అవి వేసుకొని ఉంటున్నారు. చలి ఎక్కువగా ఉండడం వలన చాలా మంది బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా చలి మంటలతో సేద తీరుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్. కామారెడ్డి జిల్లా భిక్కనూరు గ్రామ శివారులో నిర్మించనున్న రసాయన పరిశ్రమ ఏర్పాటుపై అధికారులు ప్రజాభిప్రాయాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని చుట్టుపక్కల 18 గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రసాయన పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలతో పల్లెలు కాలుష్యమయంగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుందని, పాడి పంటల మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని వాపోయారు. కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయం లేకముందే ఇన్ని ఏర్పాట్లు, ఇన్ని కట్టడాలు జరిగినాయి. కానీ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ముక్త కంఠంతో యొక్క ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్నారు. దీనికోసానికి ఇది పెట్టకుండా ఉండడం కోసానికి ఎన్ని పోరాటాలకైనా, ఎన్ని ఉద్యమాలకైనా మేము సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు తప్పనిసరి పెట్టడానికి సిద్ధమైనటువంటి వాతావరణంలో ఉంది. ప్రజాభిప్రాయం ప్రకారము కంపెనీ వెళ్దామన్నట్టుగా లేదని చెప్పేసి నా ఉద్దేశం. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఎన్ని ఉద్యమాలకైనా, ఎన్ని పోరాటాలకైనా సిద్ధం. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్నా కూడా పాకిస్తాన్కు ఏమాత్రం బుద్ధి రాలేదు. ఒకవైపు భారత్ దాడులతో జరిగిన నష్టాన్ని పూడ్చలేక నానా తంటాలు పడుతున్నా తమ యుద్ధ విమానాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రగల్భాలు పలికారు. భారత్తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిందని, అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని ఆసిఫ్ గొప్పలకు పోతున్నారు. ఇకపై తమ ఆర్థిక కష్టాలు తీర్చేందుకు IMF రుణం కూడా అవసరం ఉండకపోవచ్చని పగటి కలలు కంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్కు రక్షణ ఆర్డర్లు పెరిగాయన్నారు. పాక్ సైనిక సామర్థ్యాలు ప్రపంచం దృష్టిలో పడ్డాయని వెల్లడించారు. ఆర్డర్లు ఏ స్థాయిలో అంటే 6 నెలల తర్వాత తమకు అంతర్జాతీయ IMF నుంచి రుణాల అవసరం ఉండకపోవచ్చు అని ఖవాజా అభిప్రాయపడ్డారు. నిర్మల్ జిల్లాలో ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. కడెం మండలం లింగాపూర్ గ్రామస్తులు గురువారం జట్టక్కను తరిమికొట్టారు. గ్రామ ప్రజలు వారి ఇంటి నుంచి పాత దుస్తులు, చీపురు, చాట వస్తువులను తీసుకువచ్చారు. డప్పు చప్పులతో ఊరేగింపుగా వెళ్లి అంతా కలిసి జట్టక్కను పొలిమేర దాటించారు. ఇలా చేస్తే ఊర్లో అరిష్టాలు, బాధలు ఉన్నా అన్నీ తొలగిపోతాయని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.